నన్ను నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అయ్యా, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, నా స్థాయి చిన్నది. నేను ఒక హోటల్లో మేనేజర్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తిని. అందరికీ జై భీమ్. మరి ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయిల్ నిన్ను నువ్వెంత, నీ స్థాయి ఎంత అంటున్నారనేసి అంటున్నావు. నిజమే కదా, నువ్వే ఆల్రెడీ చెప్తున్నావు కదా. ఇజ్రాయిల్ ఒక లాడ్జ్లో వార్డు బాయ్గా 850 రూపాయలతో నీ యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. మరి ఈరోజు నువ్వు ఏదో మాదిగ కులాన్ని అడ్డు పెట్టుకుని మందా కృష్ణ మాదిగ గారి ఫోటో పెట్టుకుని మీటింగ్ పెట్టావు. మరి నీకు లక్కీ లాటర్లో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, బాగుంది, చాలా సంతోషం. అయితే నువ్వు నీ పని నువ్వు చూసుకోకుండా మరి అభివృద్ధి చేస్తున్నటువంటి ఆనందరావు గారి మీద బురజల్లే స్థాయి నీది, బురజల్లుతున్నావు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ నీ స్థాయి అంతా నువ్వెంత ఎందుకు అంటున్నారంటే, నువ్వు లక్కీ లాటరీలో నువ్వు ఎమ్మెల్సీ సీట్ సంపాదించుకున్నావు, ఓకేనా, వచ్చింది. అయితే మరి గతంలో నుంచి కూడా 4 సార్లు మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఐతాబత్తుల ఆనందరావు గారికి నీకు అసలు పోలికేంటయ్యా ఇజ్రాయిల్? నేను కూడా అంటున్నాను, నువ్వెంత, నీ బ్రతికి ఎంత మాయా, ఇజ్రాయిల్ మాయా అని అడుగుతున్నాను. నీ గురించి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. నువ్వు నాకు బంధువు, పైగానే బయటోడు కూడా కాదు. నీకు నాకు 2 కిలోమీటర్ల డిఫరెన్స్. పైగా నేను ఒకే పార్టీ లీడర్సాం. ఫస్ట్లో కూడా నువ్వు తెలుగుదేశంలోనే కదా ఉండేది. నువ్వు మొదట్లో తెలుగుదేశం కొండవకప్పునే కదా 2014లో బొమ్మసూరులో ఎందుకు కొట్టావా? అక్కడ ఎంపీడీసీ సీటు కోసమే కదా. బొమ్మి ఇజ్రాయిల్ కూడా వచ్చి అతను కూడా బొమ్మి సూర్యరావు కూడా తిరిగి అతను కూడా తిప్పుకున్నవాడు పాపం బొమ్మి సూర్యరావు. అటువంటి వ్యక్తి మీద నువ్వు ఒక చిన్న ఎంపీడీసీ పదవి గురించి, ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆస్తిపరుడు బొమ్మి సూర్యరావు. అటువంటి వ్యక్తి ఆల్రెడీ పంచాయతీ ప్రెసిడెంట్గా 3 సార్లు 4 సార్లు పోటీ చేసి నెగ్గారు ఆయన. నువ్వేంటి, నీ బ్రతికేంటి? మీ ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చినాయి ఇజ్రాయిల్. అందుకే అనేది నువ్వెంత, నీ బ్రతికెంత అనేది, ఓకేనా? సరే, ఇక విషయానికి వస్తే తప్పుడు ఆధారం. నేనేం అక్రమ సంపాదన చేసుకోలేదు. నేను కోట్లాది రూపాయలు సంపాదించుకోలేదు. మా తండ్రి గారు ఇచ్చినటువంటి హ్యాపీ కొద్దో గొప్ప కొన్ని సెంట్లు భూమి మాత్రం ఉంది నాకు. అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, ఎప్పుడు అదే ఉంటది. కానీ మరి నీకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అంటున్నావు బొమ్మి ఇజ్రాయిల్. మరి నీకు పట్నం వెళ్ళి లిటిల్ పబ్లిక్ స్కూల్ దగ్గర మన శ్రీను గారు వాళ్ళ అల్లుడి గారు అయినా కొంకపల్లి ఏడుది రమేష్ గారు ఇంటి పక్కన వాళ్ళ బామ్మరిది గారు అయినా ఎవరో లిటిల్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులైన ఆయనది వచ్చి ఎంట్రుకోన వాళ్ళ బామ్మరిది అఖిల్. కుంకపల్లి ఏడుది రమేష్ గారు వాళ్ళ బామ్మరిది గారు శ్రీనివాసరావు గారు, మా గురువు గారు అయినా, ఓకేనా. అక్కడ దగ్గరలోనే నువ్వు ఎకరం స్థలం కొని అక్కడ సైట్లకి లెవెల్ చేసావు. నీకు ఎమ్మెల్సీ ఇచ్చిన కరెక్ట్గా సంవత్సరం తిరగకుండా నీకు 85 లక్షలు పెట్టి నువ్వు అక్కడ స్థలం కొన్నావంటే నువ్వు ఎంత ఫ్రాడ్ చేసి ఉంటే నీకు 85 లక్షలు వచ్చేసినాయి ఇజ్రాయిల్. మీ తాతలు ఇచ్చారంటున్నావు. నీకు ఆ చిరుగొట్టినే కదా ఇల్లు ఇప్పుడు ఉన్న ప్రజెంటు. ఆల్రెడీ కొత్త ఇల్లు కట్టావు, పాత ఇల్లు నీది పెంకిటిల్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాలనీలు ఇచ్చినటువంటి ఇల్లు నేను 3 సార్లు మీ మేనల్లోకి లోను, మీ తాతో లోను, నీదో లోను పెట్టి 3 లోన్లు పెట్టి బిల్డింగ్ వేసావు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ దాని మీద లోన్లు తెచ్చుకుని 2 లోన్లు తెచ్చుకుని దాన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేసుకున్నాం. మా పేదవారికి రావాల్సినటువంటి చర్మకారులకు రావాల్సినటువంటి వాహనం 4 వీల్స్ వాహనాలు ఇచ్చారు. అది అల్లవరం మండలం చేట్ల పేరు కుర్రోడికి రావాల్సినటువంటి లోన్ని నువ్వు తీసేసుకుని మరే వాహనాన్ని
మొన్న మధ్య వరకు కూడా మీ ఇంటి దగ్గరే ఉండేది. ఇది చెప్పులు కుట్టుకుండే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాహనాన్ని నువ్వు తీసుకున్నావు. అది నీ స్థాయి ఇజ్రాయేల్. ఇక వై జంక్షన్కి వద్దాం. వై జంక్షన్లో 65 లక్షల రూపాయలు పెట్టి నువ్వు సైట్ ఎలా కొన్నావు ఇజ్రాయేల్? మీ తాతలు ఇస్తున్న ఆస్తి అంటున్నావు కదా, ఆ బట్టన వెళ్ళి ఇది కూడా పేద పనిచేద్దామా? ప్రభుత్వం వారు అమలాపురంలో ఉన్నటువంటి మరి ప్రజెంట్ ప్రభుత్వం వారు ఈ 2 సైట్ల మీద ఒకసారి చూసి ఈ సైట్లు బొమ్మ ఇజ్రాయేల్ కాదన్నాడు కాబట్టి అవి పేద ప్రజలకు పనిచేద్దాం. పేద ప్రజలకు పనిచేస్తే అప్పుడు నాదని బొమ్మ ఇజ్రాయేల్ వస్తే అప్పుడు చూద్దాం ఎవిడెన్స్ కన్నా. ఇప్పుడు మనవాడు ఆల్రెడీ నాకు మా తాతలు ఇచ్చిన ఆస్తి ఒకటే ఉన్నది అంటున్నాడు కాబట్టి దాన్ని ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసుకుని పేద ప్రజలకు పంచిపెట్టేయండి. దేవుడి గుళ్ళోకి మీరు రండి, నేను నమ్మినటువంటి దేవుడి మీద ప్రమాణం చేస్తాను. జనము ప్రజలు అనుకున్నటువంటి విషయాన్ని నేను ప్రస్తావించాను. ఇక వచ్చి మరి ప్రమాణాలు అయ్యి అంటున్నావు ఇజ్రాయేల్. నువ్వు దొంగ ప్రమాణాలు చేసేస్తావు మాకు తెలీదా? నువ్వు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, ఇలా ఫ్రాడ్ చేశారని ఎవిడెన్స్ ఉంటే పక్కాగానే ప్రెస్ మీట్ పెడతావు కదా నువ్వు. ప్రీతి లాడ్జ్లోని పెట్టు, ప్రెస్ మీట్ పెట్టి ఎవిడెన్స్ పబ్లిక్గా సోషల్ మీడియాలో వదిలే. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పెట్టవయ్యా, పెట్టి పబ్లిక్గా సోషల్ మీడియాలో వదిలేయి. ఏ విధమైన ఆధారాలు లేకుండా ఆ ఒట్లు వటకాయలు అనేసి ఏదో అంటున్నారు ఎమ్మెల్సీ ఇజ్రాయేల్, అది కరెక్ట్ కాదు. నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే పట్టుకొచ్చి పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర ఇంకో ఈ ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి నువ్వు ప్రూఫ్ చూపించు. ఏ ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడతావయ్యా? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నీ దగ్గర నీవు ఎకరం పొలం 85 లక్షలు కొన్నావు, అది బట్టనవేలు వై జంక్షన్లో. సైట్లు కూడా ఆల్రెడీ మట్టి తోలించి మట్టి లెవెల్ చేసి మొత్తం జేసీబీ దాంతో దాన్ని ప్లాట్ల కింద కూడా ఎడగొట్టేసావు. మా అన్నక సంవత్సరం క్రితం ఇప్పుడు బోర్డు పెడతా, బోర్డు కూడా కొంతమంది పెద్దలు తీయించేశారు. ప్రభుత్వం పోయి సంవత్సరం కూడా అవ్వలేదు, నువ్వు బోర్డు పెట్టావనేసి బోర్డు తీయించేశారు. ఓకేనా? నువ్వు వై జంక్షన్లో 65 లక్షలు పెట్టి స్థలం కొన్నావు. బిల్డింగ్ అంటావా? బిల్డింగ్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా కట్టుకుంటారు, అది వద్దులే. కారు కొనుక్కున్నావు. నీకెన్ని ఎక్కడ వచ్చేసినాయి? నువ్వెంత అవినీతి చేస్తని నువ్వు. బొమ్మ ఇజ్రాయేల్ మొన్న బెండామూరు లంక నుంచి పేరూరు వై జంక్షన్కి రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తున్నప్పుడు మరి ఆ రోడ్డుకి నువ్వు ఎన్ని లారీలు సిమెంట్ బత్తాలు అమ్మేశావు? ఎందుకంటే నా దగ్గరికి కుర్రలు పంపించావు నైటు. బెండమూరు లంక కుర్రాడు ఒకడు, ఇంకొకటి ఎవడో కొత్త నాకు తెలీదు. నేను 2023 అనుకుంటాను, నాకు సరిగ్గా ఐడియా లేదు. అయితే ఇంటికి వచ్చి కుర్రోళ్ళు బస్తాలో ఒక 200 బస్తా సిమెంట్ బస్తా ఉంది, ఇజ్రాయేల్ గారు మాట్లాడతాక రమ్మన్నాను. నిన్ని ఇల్లు నేను కొత్తగా కట్టుకున్నాను. ఏ ప్రభుత్వం కూడా నాకేమీ రాలేదు, ఇల్లు నేను సొంతంగా కట్టుకున్నదే, నీకులాగా అక్కడెక్కడ తెచ్చుకున్నది అయితే కాదు. అయితే సిమెంట్ బస్తాలు తక్కువ రేటుకు వస్తున్నాయి, బొమ్మ ఇజ్రాయేల్ గారు నిన్ను ఇంటికి రమ్మన్నారనేసి నువ్వు కోరు పంపిస్తే నేను ఒరే బాబు నేను అటువంటి దొంగ సరుకు ఇయ్యని, అలాగే ఇలాగా ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏ విధమైన పని ఏం చేయించట్లేదు, ఇంటి పని నేను నాకు అవసరం లేదనేసి నేను వాళ్ళని పంపించేయడం జరిగింది. మరి నువ్వు అది పొరాడే కదా, అది ప్రజల సొమ్మే కదా ఇజ్రాయేల్. నువ్వు సిమెంట్ లారీ ట్రాలీ సిమెంట్ నువ్వు ఓడల రేవులో ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి రూట్లో పెట్టామంట బండి, ట్రాక్టర్ కూడా వాళ్ళే సప్లై చేస్తానన్న నాతోటి. మరి అది ఫ్రాడే కదా. ఫ్రాడ్ చేసేదాన్ని నువ్వే ఇజ్రాయేల్. నువ్వు అంటున్నావు కదా నువ్వెంత నీ బ్రతికెంత ఎందుకు అంటున్నారంటే ఇందుకే ఇజ్రాయేల్ నీకు ఎక్కడొచ్చేసినాయి ఇన్ని ఆస్తులు అని నేను అడుగుతున్నాను. నీకు దమ్ము ఉంటే ఆ ఆస్తులు నాయి కాదు, ఎవడ వేసేసుకుంటాడో గుడిసి వేసేసుకోండి అని చెప్పేస్తావా? నువ్వు చెప్పే దమ్ము ఉందా నీకు? బొమ్మ ఇజ్రాయేల్ ఎమ్మెల్సీ ఏమంటున్నావు? ఆడవారి జోలికి వారి జోలికి ఇటువంటి ఏం ఉండవు నా దగ్గర, ఓన్లీ రికార్డింగ్ డ్యాన్స్ మాత్రమే అనేసి చెప్తున్నావు కదా. రికార్డింగ్ డ్యాన్స్ పక్కన పెడితే మరి గతంలో నువ్వు 1992వ సంవత్సరంలో ఎస్కేబిఆర్ కాలేజీ మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న టైంలో మరి రాజవంశీయులు మరి ఒక పెద్దింటి అమ్మాయిని
బస్ షెల్టర్లో నుంచున్నటువంటి ఆ అమ్మాయిని మరి నువ్వు చాలా దారుణంగా ఏడిపిస్తే, ఆ అమ్మాయిని అవమానిస్తే నీకు ఏ విధంగా సన్మానం చేశారు గోల్డెంకలో బొమ్మిదిరాయలు? 1993 జనవరి 18వ తారీఖుని నీకు రైస్ మిల్ దగ్గర బట్టలు ఇప్పేసి చిత్తకు కొట్టేసి, కుక్కను కొట్టినట్టు కొట్టేసి, మరి గోడు పంచాయతీ ఇక్కడ కట్టేశారు కదా నిన్ను. మర్చిపోయావా? అది పోనీ పాద్దనుకో. ఇంకోటి చూద్దాం. కొత్తపేటలో మార్కెట్లో సొంత మాదిగ కులస్తులు నిన్ను ఏ విధంగా కొట్టారే? కనీసం లోపల బనీలు కూడా ఇచ్చారా నీకు? బనీలు వేసుకోవాలి, నాకు తెలిసే విషయం. ఒక షర్ట్ వేస్తావు, ఇప్పుడు వేస్తున్న వాళ్ళే తెలియదు, కానీ ఆ షర్ట్ కూడా లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తేతే మార్కెట్లో నుంచి పారిపోయి మాలపల్లి అడ్డబడి లోపలికి వెళ్తే అక్కడ ఎవరో దాని మీద ఎండేసినటువంటి ఒక షర్టు ధరించి నువ్వు గోడి గ్రామం చేరుకున్న సంగతి మర్చిపోయావా? ఓకే. ఇంకోటి, నీ సొంత ఊర్లో గోడి గ్రామంలో అమ్మవారి హుండీ దొంగతనం చేసావు. ఎప్పుడు? మర్చిపోయామాయా? గోల్డెంక పంచాయతీ దగ్గర కట్టేశారు. కట్టేసి నిన్ని ఆ హుండీ ఎక్కడ అయ్యిందంటే ఇంత చిల్లర డబ్బులు మీ తాత, ఇది ఉంటుంది కదా, ఇది తుండి అదే తుమాలలో అదే రుమాలిలో కండువాలో చింత చిల్లరే మూట కట్టుకొచ్చాడు పాపం. ఆయన గుద్దలో నరిచిగాడు అంటారు మీ తాతను అందరూనే. నాకు తెలుసు బాగా, అయినా చాలా మంచి వ్యక్తి. నర్సి తాతయ్య గోడి పంచాయతీ కాడ కట్టుకొచ్చి ఆ డబ్బులు రాజుల సమక్షంలో ఆ హుండీ పగలగొట్టేసి నువ్వు హుండీ పగలగొడతాం కదా, డబ్బా రేకు డబ్బా లాంటిది పట్టుకొచ్చేసావు అనేసి అనుకున్నారు అప్పుడు. మరి ఆ విషయం కూడా మీ తాత ఆల్రెడీ మా పొలాన్ని చెప్తే నేను విన్నాను. ఎందుకంటే నీకు రాజులు కొట్టేసినప్పుడు కూడా తీసుకొచ్చి మా పొలాన్నే ఒక రోజంతా వండించాడు మీ తాతయ్య. మర్చిపోయావా బొమ్మిదిరాయలు? అమ్మవారి అమ్మవారి హుండీ పట్టుకుని పారిపోయా చిల్లర చాలా వరకు ఖర్చు పెట్టుకుని కొంత చిల్లర వండిస్తే అది కూడా మీ యొక్క తాటేకింట్లో దాస్తే ఆ యొక్క హుండీని మళ్ళీ మీ తాత రికవరీ చేసి తుండిదొడ్డులో కండువాలో మూట కట్టుకుని ఆ డబ్బులు పట్టుకొచ్చి పంచాయతీలో అప్పచెప్పడం జరిగింది. ఇది నీ బ్రతుకు. నువ్వెంత, నీ బ్రతుకెంత అంటున్నారనేసి బాధపడుతున్నావు కదా మాయా. నాకు తెలిసిన నిజాలు మరి నేను బయట పెడతాం జరుగుతుంది. ఓకేనా? నువ్వు ఎదుటివారి మీద బురద జల్లితే మాత్రం నిజాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. లాస్ట్గా చెప్పాలంటే చేట్ల కృష్ణ ఎవడో చనిపోయాడు పాపం. వాళ్ళకి కనీసం నిజంగా వాళ్ళ అమ్మగారు మనకు కనిపిస్తే వాళ్ళు చాలా లేనంటే వాళ్ళు చాలా పేదవారు. వాళ్ళకి వచ్చినటువంటి వెహికల్స్ ఏది చర్మకారులకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇచ్చారు. చర్మకారులకి 4 వీల్స్, అలాగే చెప్పులు కుట్టుకుంటే సూదులు, కత్తులు, స్టిచ్చర్స్ ఇటువంటివన్నీ ఇచ్చారు. అయ్యి నువ్వు పేదవాడు అనేసి వాడికి రావాల్సినటువంటి లోన్ కూడా నువ్వు తీసేసుకున్నావు బొమ్మిదిరాయలు. ఎమ్మెల్సీ గుర్తుందా? తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 అనుకుంటే 2014 తర్వాత నీకు లోన్లు ఇచ్చారు. లోన్లు ఇస్తే అటువంటి చెప్పులు బాగా లేనంటి కూటికి గతికి లేనంటి వారిది లోన్ నువ్వు తీసేసుకుని వాళ్ళకి రావాల్సినటువంటి లోన్ కూడా నువ్వు తీసేసుకున్నావు ఉన్న సంగతి మర్చిపోకు. మొన్న మధ్య వరకు కూడా నీ కొంపకాడు ఉండేది బండి 4 వీల్స్, చాలామంది చూసే ఉంటారు. నేను ఆల్రెడీ ఒకసారి అడిగాను, నీ ఏమైనా పని చేస్తుందా జాను, దీన్ని ఏమన్నా ఏర్పాటు చేద్దామనేసి నువ్వు ఒకసారి అడగడం కూడా జరిగింది. అది ఇటువంటి బ్రోకర్ పనులు చేసేవాడు బొమ్మిదిరాయలు. నువ్వు నిన్ని కుక్కను కొట్టినట్టు గోల్డెంకలు కొట్టేశారు. ఒకటిసారి కాదు, గోల్డెంకలు కట్టేసి చెట్టుకి కట్టేసి చాలా దారుణంగానైతే నిన్ను పంచాయతీ కట్ట చేయడం జరిగింది. అలాగే సొంత మాదిగ సోదరులు కొట్టడం జరిగింది. ఇంకంతకు మించి అమ్మవారి గుడిలో డిబ్బి పట్టుకుపోయిన దుర్మార్గుడు నువ్వు బొమ్మిదిరాయలు. అమ్మవారి గుడి దగ్గర యొక్క డబ్బా బాక్స్ పెడతారు డబ్బులు వేసేదానికి, ఆ బాక్స్ కూడా దొంగిలించినటువంటి దొంగ బొమ్మిదిరాయలు నువ్వు. నువ్వు ఎదుటివారి మీద బుర్ర చల్లుతున్నావు, ఇది అయితే కరెక్ట్ కాదు.
కొంచెం పద్ధతిగా మార్చుకో. నీ మాటలు వెనక్కి తీసుకుంటే మంచిది. ఓకేనా ఇజ్రాయేలు? నీకు ఏమన్నా ఎమ్మెల్యే ఎంపీ పదవి ఇస్తానంటే తీసుకో, తప్పలేదు. కానీ ఎదుటివారి అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నువ్వు ఇలాగ విమర్శించే స్థాయి అయితే నీది కాదు. నువ్వెంత, నీ బ్రతికెంత అని మళ్ళీ నేను అంటున్నాను. నీ బ్రతికి ఏంటంటే కుండీల్లో డబ్బులు, ఇలాగ దొంగతనాలు చేయడం, సచ్చినోడి దగ్గర సేవల దగ్గర డబ్బులు ఏరుకుంటే బ్రతికైతే నీది. ఇజ్రాయేలు మరి ఓకే, ఇటువంటి పనులు మానేసుకో, మంచిది.